ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఆయనను ఆశ్రయించే వారందరూ ధన్యులు. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. మనం కొంతమందిని బట్టి ఈయన నా లైఫ్లోకి రావడం, ఈమె నా లైఫ్లోకి రావడం నా అదృష్టం అని ఎవరో ఒకరితో మన జీవిత కాలంలో ఒక్కసారైనా చెప్పి ఉంటాం. వీళ్ళు మనకు మరణం వరకే ఉంటారు, కానీ మరణం తర్వాత కూడా తోడై ఉండేది దేవుడు ఒక్కడే. దేవుని మన లైఫ్లోకి ఆహ్వానిస్తే, మనం ఆయన చెంతకు చేరితే, మన జీవితంలో ప్రతిదానికి ఆశ్రయదుర్గంగా దేవుణ్ణి ఉంచగలిగితే మనల్ని మించిన ధన్యులు ఇంకొకరు ఉండరేమో. కానీ మనం ఎందుకు దేవుణ్ణి ఆశ్రయిస్తాం? ఎంతవరకు మనుషులే కావాలి, వాళ్ళని సంతోషపెట్టడమే కావాలి. ఇంకెంతకాలం మనుషులను సంతోషపెట్టే బ్రతుకులు బ్రతుకుతాం చెప్పండి? మారుదాం. ఇప్పటి వరకు నోటి మాటతో ధన్యులం అని చెప్పుకున్నాం, ఇప్పటి నుండి జీవితం ద్వారా చూపిద్దాం. మరి మీరు సిద్ధమేనా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.